అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం కార్యవర్గం శుక్రవారం స్థానిక చాజ్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలోని అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు గౌరీవతి గారు, అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు గండి రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన ఆదివారం నాడు కసింకోట ప్రమీలా గార్డెన్లోని అనకాపల్లి నియోజకవర్గం బ్రాహ్మణుల వన సమారాధన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా వారు తెలియజేస్తారు. ఈ వన సమారాధనలో ఉదయం పూజా కార్యక్రమంలో సూర్య నమస్కారాలు, శివుడికి రుద్రాభిషేకంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని, అలాగే బ్రాహ్మణులు ఐకమత్యం చాటుటకు వారి కష్ట సుఖాలు తెలుసుకునేందుకు గాను, వారిని ఆదుకునేందుకు గాను ఈ అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున అనకాపల్లి నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న 1500 మంది కుటుంబ సభ్యులు అందరూ కూడా కార్తీక వన సమారాధనకు విచ్చేస్తున్నారు. మేము 6000 మంది ఇన్వైట్ చేశాము. ప్రతి ఒక్కరం, కమిటీ మెంబర్ అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ కలిసి వాళ్ళ కష్ట సుఖాల్లో మేము ఉంటామని తెలియజేసి ఈ ఆనందంలో పాల్పంచుకోవాలని వాళ్ళందరినీ ఆహ్వానించాం. వాళ్ళందరూ మేము ఇంటింటికి వెళ్ళి పిలవడం ఎంతో పెళ్ళిని పిలిచినట్టు ఆనందాన్ని వ్యక్తపరిచారు. రేపు జరగబోయే ఈ కార్తీక వన సమారాధన మా బ్రాహ్మణ కుటుంబాల్లోని ఎంతో ఆనందాన్ని కలగజేస్తుందని, తద్వారా ప్రతి ఒక్క కుటుంబంతో మేము ఉన్నామనే ఒక నమ్మకాన్ని కూడా పూర్తిగా వారికి చేరుతుందని, మీ అందరం ఆ కృషి కోసమనే ఈ కార్యక్రమాలు చేస్తున్నామని, దీంతోపాటు మా కుటుంబ సభ్యుల్లోని అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారికి మేము చేయూతనిచ్చాము. అలాగే స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు మేము కట్టాము. ముందు కూడా ఎన్నో సహాయ సహకారాలు చేస్తామని ఈ కమిటీ నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారో ఎటువంటి ఆశయానైనా మేము నెరవేర్చడానికి మీ అందరూ నడుము కట్టామని ఈ పత్రికా ముందు అందరి ముందు మేము ఎంతో గర్వంగా తెలియజేస్తున్నాము. మీ అందరి సహకారాలు కూడా మాకు కావాలని కోరుకుంటూ, ఎప్పుడు మా ఈ బ్రాహ్మణ కుటుంబాలందరికీ కూడా ఈ కమిటీ నుంచి పూర్తి సహకారాలు ఉంటాయని మరొకసారి తెలియజేయడానికి ఎంతో గర్విస్తున్నాం. జై బ్రాహ్మణ్.